ఓకే, మరి ఇంతసేపు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క అంశాలను, అందులో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని అడుగుతున్నటువంటి అంశాలపైన ఇంతసేపు మనం నేర్చుకున్నాం. ఇక రెండో అంశం వస్తే ఏం నేర్చుకోవాలి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిపోగానే అంటే, మనం ఒక లింకు ప్రకారం ముందుకెళ్తే అడ్జెక్టివ్ అనే టాపిక్కు రిలేటెడ్గా మనం నేర్చుకోవాల్సిన మరొక టాపిక్ ఏదంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకోవాలి. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ అడ్జెక్టివ్స్ అనే టాపిక్కు రిలేటెడ్గా ఉంటుంది, అంటే విశేషణానికి రిలేటెడ్గా ఉంటుంది. కంపారిజన్ అంటే పోలిక. మరి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనం తరగతి గదిలో అంటుంటాం, రాజు మంచి బాలుడు, రాజు రాము కంటే మంచివాడు, రాజు తరగతి గదిలో అందరికంటే మంచివాడు. ఇలా పోలికలు మనిషి గురించి కానీ, వస్తువు గురించి కానీ, ఒక అంశం గురించి కానీ పోలికలను తెలియజేసేటటువంటి టాపికే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఖచ్చితంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి కూడా ఖచ్చితంగా బిట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. 3 పట్టికల ద్వారా కూడా మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ను నేర్చుకోవచ్చు. అయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ను చదివేటటువంటి క్రమంలోనే మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ను చదివే కంటే ముందర సిలబుల్ అనే టాపిక్ను కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సిలబుల్ అసలు ఏంటి సిలబుల్ అంటే ఫస్ట్ ఒకసారి చూద్దాం. తెలుగు వర్ణమాల ప్రకారంగా, ఏ వర్ణమాల? తెలుగు వర్ణమాల ప్రకారంగా ఆ నుంచి అహా, తెలుగు వర్ణమాల ప్రకారం ఆ నుంచి అహా వరకు గల శబ్దాలను సౌండ్స్ను ఓవల్ సౌండ్స్ అని అంటాం. ఏ సౌండ్స్ అంటాము టీచర్స్ అంటే ఓవల్ సౌండ్స్. తెలుగు వర్ణమాల ప్రకారం ఆ నుంచి అహా వరకు ఉన్న శబ్దాలను ఓవల్ సౌండ్స్ అంటాం. మరి నేను ఒక మాట, సిలబుల్ అనే టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు ఉదాహరణకు ఒక అక్షరం రాస్తున్నా చూడండి, అమెరికా అనే పదంలో సిలబుల్స్ యొక్క సంఖ్య ఎంత అని అడుగుతాడు. అమెరికా అనే పదంలో సిలబుల్స్ యొక్క సంఖ్య ఎలా గుర్తుపట్టాలో చూద్దాం. అమెరికా అంటే ఆ కదా ఒకటి. ఎందుకు? ఆ నుంచి అమ్మా మధ్యలో ఉండే శబ్దం ఏది? ఓవల్ సౌండ్. మే అంటే ఏ కదా, మే ఏ. రి ఈ ఖ ఆ అంటే ఆ ఏ ఈ ఆ ఇవి ఎక్కడుంటాయి? ఆ నుంచి అమ్మహ అంటే ఇప్పుడు నువ్వు ఏ శబ్దాలు ఇవి? ఓవల్ సౌండ్స్. అంటే ఒక పదంలోని ఓవల్ సౌండ్స్ యొక్క సంఖ్యను అంటే నంబర్, ఒక పదంలోని ఓవల్ శబ్దాల యొక్క సంఖ్యను తెలియజేసే దానిని సిలబుల్ అని అంటారు. పదంలోని ఓవల్ శబ్దాల సంఖ్యను, నంబర్ ఆఫ్ ఓవల్ సౌండ్స్ సంఖ్యను తెలియజేసే దాన్ని ఏమంటాం? సిలబుల్. అంటే ఇప్పుడు అమెరికా అనే పదంలో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి అంటే 4 ఉన్నాయని అర్థం. హౌ మెనీ సిలబుల్స్ ఆర్ దేర్? 4. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. పెన్ పే ఏ అంటే ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? 1. ఎన్ని ఉన్నాయి? 1. టీచర్ టీ చా
అంటే ఎన్ని ఉన్నాయి? 2. ఏమున్నాయి? సిలబుల్స్. ఎందుకు? 2 ఓవల్ సౌండ్స్ ఉన్నాయి. సో ఒక పదంలో ఉండే ఓవల్ శబ్దాల సంఖ్యనే ఏమంటారండి అంటే సిలబుల్ అని అంటారు. ఏమంటారు టీచర్? సిలబుల్. ఇలా ఒకటే ఉంటే దానిని మోనోసిలబిక్ వర్డ్ అంటారు. మోనోసిలబిక్ వర్డ్. 2 ఉంటే డైసిలబిక్ వర్డ్ అంటారు. డైసిలబిక్ వర్డ్ అంటారు. అదేవిధంగా కాలనీ లేదా ఎంప్లాయీ. కాలనీ ని అంటే ఈ. ఎన్ని ఉన్నాయి? 3 సిలబుల్స్ ఉంటే దాన్ని ట్రైసిలబిక్ వర్డ్ అంటారు. ఏమంటారు టీచర్? ట్రైసిలబిక్ వర్డ్. అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ను చదివేటప్పుడే ఖచ్చితంగా నువ్వు చదవాల్సిన టాపిక్ సిలబుల్ అనే టాపిక్. సిలబుల్ అంటే ఏమంటున్నా? ఒక పదంలోని ఓవల్ శబ్దాల సంఖ్యను సిలబుల్ అంటున్నా. ఒకటే సిలబుల్ ఉంటే ఏమంటున్నా? మోనోసిలబిక్ వర్డ్. 2 ఉంటే డై, 3 ఉంటే ట్రై. మరి మన టెట్లో అడిగిన ప్రశ్న మెషినరీ అనే పదంలో ఓవల్ శబ్దాల సంఖ్య మే, షీ, నా, రి అంటే ఎన్ని ఉన్నాయి? 4. 3 కంటే ఎక్కువగా సిలబుల్స్ ఉంటే దానిని పాలీసిలబిక్ వర్డ్ అంటారు. ఏమంటారు టీచర్? పాలీసిలబిక్ వర్డ్. వీటినే మనం ఇంటర్మీడియట్లో సిలబుల్స్ అనే టాపిక్ చదివేటప్పుడు క్లాపింగ్ మెథడ్ ద్వారా చదువుకుంటాం. అంటే చూడేలా, ఎక్కడెక్కడైతే ఓవల్ సౌండ్ ఉందో అక్కడ మారుతుంది. గో ఆ, మే, రి, క. లేదా పెన్ 1, టీచర్ 2, కాలనీ 3. అంటే ఎక్కడైతే సౌండ్ మారుతుందో అక్కడ క్లాప్ మారాలి. మే, షీ, నా, రి 4. అంటే ఎక్కడెక్కడైతే ఓవల్ శబ్దం మారుతుందో అక్కడ క్లాప్ మారుతుంది. చూడు, మ్యాన్, కూల్, కమ్ అంటే ఇవన్నీ 1 మోనోసిలబిక్ వర్డ్స్. అంటే క్లాపింగ్ మెథడ్ ద్వారా కూడా దీనిని చెయ్యొచ్చు. సిలబుల్ అంటే పదంలోని ఓవల్ శబ్దాల సంఖ్య. అసలు మరి ఈ సిలబుల్కు ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కు ఉన్న తేడా ఏమిటి? పోలిక ఏమిటి? అసలు ఎందుకు సిలబుల్ను డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో చదవాలి? టీచర్ చిన్న మాట, పెద్ద ఏం అడగను నేను. ఉదాహరణకి మీకు తెలుసు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఒకరి గురించే చెబితే అంటే రాజు ఈజ్ ఏ గుడ్ బాయ్ ఒక్కడే, దానిని పాజిటివ్ డిగ్రీ అంటావు. ఏ డిగ్రీ అంటున్నావు? పాజిటివ్ డిగ్రీ. రాజు ఈజ్ బెటర్ దాన్ రాణి, రాజు రాణి కంటే మంచోడు. అంటే ఇప్పుడు ఎంతమంది మధ్య పోలిక? ఇద్దరి మధ్య. దానినే మనం కంపారిటివ్ డిగ్రీ అంటున్నాం. కంపారిటివ్ డిగ్రీ అంటున్నాం. ఈ కంపారిటివ్ డిగ్రీనే హయ్యర్ డిగ్రీ అంటారు. హయ్యర్ డిగ్రీ. ఈసారి నేనేమంటున్నా చూడు, రాజు ఈజ్ ద బెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. క్లాస్ మొత్తంలో మంచోడు ఎవరంట? రాజు. అంటే ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే దానిని సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. ఏ డిగ్రీ అంటారు? సూపర్లేటివ్ డిగ్రీ. ఒకరు, ఇద్దరు, ఇద్దరి, ముగ్గురు లేదా ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే సూపర్లేటివ్ డిగ్రీ అంటారు. నీకు ఇంకొక మాట చెప్తున్నాను, ఎలా చూద్దాం? ఉదాహరణకు కైండ్, దీనికి కంపారిటివ్ కైండర్, కైండెస్ట్,
కైండ్, కైండర్, కైండెస్ట్ అని రాశాను. దీని తర్వాత మళ్ళీ ఇలా రాశాను, రిచ్, రిచర్, రిచెస్ట్, రిచ్, రిచర్, రిచెస్ట్. మళ్ళీ దాని తర్వాత నేనేం రాస్తున్నాను జాగ్రత్తగా గమనించండి టీచర్. కైండ్, కైండ్కి ఏం కలిపినా ఈఆర్, తర్వాత ఏం కలిపినా ఈఎస్టి. మళ్ళీ రిచ్కి ఏం కలిపినా ఈఆర్, ఇక్కడ ఈఎస్టి. పదం చివర ఈఆర్ వస్తే దానిని మనం కంపారిటివ్ డిగ్రీ అని గుర్తించాలి. ఏమని గుర్తించాలి? కంపారిటివ్ డిగ్రీ. మరియు ఈఎస్టి వస్తే ఏం గుర్తించాలి? సూపర్లేటివ్ డిగ్రీ అని గుర్తించాలి. ఈఎస్టి వస్తే ఏం గుర్తించాలి? సూపర్లేటివ్ డిగ్రీ. ఇక మిగిలింది ఏది టీచర్? పాజిటివ్ డిగ్రీ. కానీ నేను ఇంకొకటి రాస్తున్నా, జాగ్రత్తగా వినాలి మీరు దయచేసి. నేనేమంటున్నా? బ్యూటిఫుల్. బ్యూటిఫుల్కు కంపారిటివ్ డిగ్రీ ఏం రాస్తున్నావు? మోర్ బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్. సూపర్లేటివ్ ఏం రాస్తున్నావు? మోస్ట్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. అంటే బ్యూటిఫుల్ అనే పదం ముందర ఇక్కడ నువ్వేం చేర్చావు? మోర్. మోర్ అనే పదం వస్తే అది ఏ డిగ్రీ అవుతుంది అంటే కంపారిటివ్ డిగ్రీ అవుతుంది. మోర్ వస్తే ఏమవుతుంది? కంపారిటివ్. మరియు మోస్ట్ వస్తే ఏమవుతుంది టీచర్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. ఏమవుతుంది? సూపర్లేటివ్ డిగ్రీ. అంటే కంపారిటివ్ డిగ్రీ అంటే నీకేం చెప్తున్నాను? పదం చివర ఈఆర్ అయినా రావాలి, లేదా పదం మొదట మోర్ అనేటటువంటి పదమైనా రావాలి. వస్తే ఏ డిగ్రీ అంటున్నా? కంపారిటివ్ డిగ్రీ. పదం చివర ఈఆర్ లేదా పదం మొదట మోర్ వస్తే ఏ డిగ్రీ అంటున్నా? కంపారిటివ్. మరి సూపర్లేటివ్ని ఏమంటున్నా నేనంటే పదం చివర ఈఎస్టి అయినా రావాలి అన్నా. ఏం రావాలన్నా? ఈఎస్టి. లేదా ఏం రావాలన్నా? మోస్ట్. మోస్ట్ లేదా ఈఎస్టి వస్తే దాన్ని ఏ డిగ్రీ అంటున్నా? సూపర్లేటివ్ డిగ్రీ అంటున్నా. అంటే ఈఆర్ లేదా మోర్ వస్తే కంపారిటివ్, ఈఎస్టి లేదా మోస్ట్ వస్తే సూపర్లేటివ్. కానీ టీచర్ ఈఆర్ వచ్చిన దగ్గర మోర్ రావద్దు, మోర్ వస్తే ఈఆర్ రావద్దు. ఈఎస్టి వచ్చిన దగ్గర మోస్ట్ రావద్దు, మోస్ట్ వచ్చిన దగ్గర ఈఎస్టి రావద్దు. అంటే ఉపయోగిస్తే ఈఆర్ అన్న ఉపయోగించాలి కంపారిటివ్కు, మోర్ అయినా ఉపయోగించాలి. సూపర్లేటివ్కు ఈఎస్టి అన్న ఉపయోగించాలి, మోస్ట్ అన్న ఉపయోగించాలి. కానీ ఇప్పుడు నేను ఆన్లైన్లో ఉన్నాను కాబట్టి నీ మనసులో వచ్చిన డౌట్ నీకు అడగాలని ఉంది, నువ్వు అడగలేకపోతున్నావు. కానీ నీకు ఓ డౌట్ వస్తుంది రేపు ఆఫ్లైన్కి వచ్చాక. నీ విద్యార్థి ఏ డౌట్ అడుగుతాడో ఒకసారి చెబుతా విను. డౌట్ ఏంటంటే సార్ మీరు ఏం చెప్తున్నారంటే ఈఆర్ వస్తే కంపారిటివ్, మోర్ వచ్చినా కంపారిటివ్ అన్నావు. ఇక్కడ కైండ్కు కంపారిటివ్ ఏం రాసావు? కైండర్ అని రాసావు. ఏం రాసావు? కైండర్. కానీ స్టూడెంట్ ఏమంటాడంటే నేను కైండర్ అని రాయను, నేనేం రాస్తా? కైండ్ అనే పదానికి కంపారిటివ్ డిగ్రీ మోర్ కైండ్ అని రాస్తా. నువ్వే చెప్పావుగా, ఈఆర్ కంపారిటివే అన్నావు, మోర్ కంపారిటివే అన్నావు. నేను ఈఆర్ రాయకుండా నేనేం రాస్తా? మోర్ రాస్తా. తప్పు అవుతుందా కరెక్ట్ అవుతుందా? ఇది విద్యార్థి డౌట్. నువ్వే చెప్పిన ఆధారంగా ఈఆర్ కాకుండా మోర్ రాశాడు. మళ్ళీ సార్
కైండ్ అనే పదానికి సూపర్లేటివ్ డిగ్రీ నువ్వేం రాసినావు? కైండెస్ట్ అంటే ఈఎస్టీ కలిపావు. కానీ నాకు అది నచ్చలా, నేనేం రాస్తా? మోస్ట్ కైండ్ అని రాస్తా. అంటే విద్యార్థి నువ్వు చెప్పిన దాన్ని కాకుండా నేను కొత్తగా రాయాలనుకుంటున్నా, నేను రాసింది సరి అయినదా సరి కానిదా అని మనల్ని ప్రశ్నించాడు. కైండ్ అనే పదానికి ఈఆర్ఏ ఎందుకు కలపాలి, మోర్ ఎందుకు కలపకూడదు? కైండ్ అనే పదానికి సూపర్లేటివ్లో ఈఎస్టీఏ ఎందుకు కలపాలి, మోస్ట్ ఎందుకు కలపకూడదు? బ్యూటిఫుల్, నువ్వు కంపారిటివ్ ఏం రాసినావు? మోర్ బ్యూటిఫుల్ అని రాసావు. ఏం రాసావు? మోర్ బ్యూటిఫుల్. కానీ స్టూడెంట్ ఏమంటాడు? మోర్ తీసేయి, మోర్ తీసేయి, ఈఆర్ కలుపు అంటాడు. బ్యూటిఫుల్లర్ అని నేను రాస్తా, నీకేమన్నా అభ్యంతరమా అని స్టూడెంట్ అంటాడు. బ్యూటిఫుల్కు నువ్వు సూపర్లేటివ్ ఏం రాసినావు? మోస్ట్ బ్యూటిఫుల్. కానీ స్టూడెంట్ ఏమంటాడు? మోస్ట్ తీసేయి, ఈఎస్టీ కలుపు అంటాడు. ఎందుకు ఒక పదానికి ఈఆర్ఏ ఎందుకు చేర్చాలి, మోర్ ఎందుకు చేర్చొద్దు? ఒక పదానికి మోరే ఎందుకు చేర్చాలి, ఈఆర్ ఎందుకు చేర్చొద్దు? ఒక పదానికి మోస్టే ఎందుకు చేర్చాలి, ఈఎస్టీ ఎందుకు చేర్చొద్దు అనే అంశాలన్నీ సిలబుల్స్ మీద ఆధారపడి ఉంటాయి. అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నీకు రావాలంటే పదాల యొక్క బేసిక్స్ అన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయంటే సిలబుల్ మీద ఆధారపడి ఉంటాయి. సిలబుల్ అనే టాపిక్ ఎప్పుడైతే నీకు అవగాహన ఉంటుందో ఆటోమేటిక్గా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఒక పదం పాజిటివ్ డిగ్రీ నుంచి కంపారిటివ్కు, కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్ డిగ్రీకి ఎలా మారుతాయో నీకు అర్థమవుతుంది. అసలు మరి వాటికున్న స్టూడెంట్ డౌటు ఎలా క్లారిఫై చేయాలి అనే అంశం మనం తరగతిలో టాపిక్ మాట్లాడేటప్పుడు మాట్లాడదాం. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అడ్జెక్టివ్కు రిలేటెడ్గా ఉంటుంది. సిలబుల్ అనే టాపిక్ను చదువుకోవాలి. మొత్తం 4 మోడల్స్ ఉంటాయి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఈ 4 మోడల్స్ నుంచి చాలా ఈజీగా ఆన్సర్స్ చేయొచ్చు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సెకండ్ టాపిక్. ఇక టీచర్స్ థర్డ్ టాపిక్ స్టార్ సింబల్ పెడుతున్నాను, స్టార్ సింబల్ పెడుతున్నాను. థర్డ్ టాపిక్ ఏంటంటే టెన్సెస్. మూడవది అతి ముఖ్యమైన టాపిక్ ఏంటంటే టెన్సెస్. మరి టెన్సెస్ ఎందుకు ముఖ్యం అంటున్నానంటే, మీరు ఎవరి క్లాస్ అయినా వినండి, ఏమైనా చెయ్యండి, మీకు నేను ఒక అన్నగా ఒక కుటుంబ సభ్యునిగా చెబుతున్నది ఒకటే మాట. ఇంగ్లీష్లో 2 అంశాలు, ఒకటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, 2 టెన్సెస్. ఇవి 2 డిసైడ్ చేస్తాయి. ఒకటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, 2 టెన్సెస్. ఇక మూడో అంశం కూడా ఏమన్నా చెప్పుసారంటే వొకాబులరీ. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, వొకాబులరీ. ఈ 3 అంశాలే ఇంగ్లీషు ప్రపంచాన్ని శాసిస్తాయి. కాబట్టి టెన్సెస్ ఎందుకు ముఖ్యం అంటున్నానంటే, భవిష్యత్తులో ఒకవేళ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ యొక్క ప్రస్తావన మొదలైతే మీరు స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే, ఇతరులతో మీరు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చెయ్యాలంటే మీరు ఉపయోగించాల్సిన మొట్టమొదటి అంశం టెన్సెస్. టెన్సెస్ వస్తే 50 నుంచి 60% వొకాబులరీ మీద పట్టుంటే 50 నుంచి 60% ఇంగ్లీష్ మీరు మాట్లాడగలుగుతారు అంతే. అంటే టెన్సెస్ ను సబ్జెక్టుతో పాటుగా నీ భవిష్యత్తుని నిర్మాణం కోసం కూడా యూజ్ చేసుకో. దానికోసం టెన్సెస్ ఇంపార్టెంట్. ఓకే, ఒక మార్క్ ఎలాగో వస్తుంది, దాంతో పాటుగా మన జీవిత భవిష్యత్తు కోసం అది ఇంపార్టెంట్. మరి మీకు చిన్న మాట మాట్లాడుతున్నా, మళ్ళీ టెన్స్ 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 అనే పదాన్ని టీచర్, టెన్స్ అనే పదాన్ని టెంపస్ టెంపస్ టెన్స్ అనే పదాన్ని టెంపస్ అనే లాటిన్ పదం నుంచి తీసుకున్నారు.
టెన్స్ అనే పదాన్ని టెంపస్ అనే లాటిన్ పదం నుంచి తీసుకున్నాం. మరి టెన్స్ టెంపస్ అనగా లాటిన్ భాషలో టైం అని అర్థం. టెంపస్ అంటే లాటిన్ భాషలో టైం అని అర్థం. టైం అంటే తెలుగులో కాలం అని అర్థం. ఏమని అర్థం? కాలం. కాబట్టి టెన్సెస్ అనగా కాలాలు అని అర్థం. టెన్సెస్ అనగా కాలాలు అని అర్థం. టెన్స్ అనే పదం టెంపస్ అనే లాటిన్ పదం నుంచి, టెంపస్ అంటే టైం అని, టైం అంటే కాలం అని, కాబట్టి టెన్సెస్ అంటే కాలాలు అనేటటువంటి అంశం మనం మాట్లాడుతున్నాం. కానీ మళ్ళీ మీరేం చెప్తుంటారంటే, టీచర్స్ జాగ్రత్తగా వినాలి దయచేసి, టెన్స్ అనే టాపిక్ ను ఎప్పుడైనా మొదలుపెట్టు నువ్వు ఖచ్చితంగా నీకు విద్యార్థికి సబ్జెక్ట్ అనగా ఏంటో చెప్పాలి. సబ్జెక్ట్ అంటే ఏంటి? సబ్జెక్ట్ అంటే కర్త. సబ్జెక్ట్ అంటే కర్త. కర్త అంటే ఏం సార్ అని మళ్ళీ అడుగుతాడు. కర్త అంటే డూయర్, డిఓఆర్, డూయర్ ఆఫ్ అన్ యాక్షన్. డూయర్ ఆఫ్ అన్ యాక్షన్. డూయర్ ఆఫ్ అన్ యాక్షన్ అంటే పని చేసేవాడు సబ్జెక్ట్. పని చేసేవాడు సబ్జెక్ట్. సచిన్ క్రికెట్ ఆడుతున్నాడు అంటే క్రికెట్ ఆడటం అనే పని సచిన్ చేశాడు, సచిన్ సబ్జెక్ట్. కళ్యాణ్ బోధిస్తున్నాడు, బోధించడం అనే పని కళ్యాణ్ చేశాడు, కళ్యాణ్ సబ్జెక్ట్. మీరు వింటున్నారు, వినడం అనే పని మీరు చేశారు కాబట్టి మీరు సబ్జెక్ట్. అంటే పని చేసే వారిని సబ్జెక్ట్ అంటారు. మరి ఇంగ్లీష్ లో సబ్జెక్ట్స్ ఏవేవంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ లను ఇంగ్లీష్ లో సబ్జెక్ట్స్ అంటారు. సబ్జెక్ట్స్ అంటారు. వీటినే మరలా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారంగా, ఏ ప్రకారంగా? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారంగా ఈ 7 పదాలను ప్రొనౌన్స్ అని అంటారు. ఏమంటారు? ప్రొనౌన్స్. కానీ టెన్సెస్ వచ్చే వాళ్ళకి ఏమంటున్నా? సబ్జెక్ట్ అంటున్నాం. సార్ మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు సార్, అక్కడేమో ప్రొనౌన్స్ అంటున్నావు, ఇక్కడేమో సబ్జెక్ట్ అంటున్నావు. రెండింటికి తేడా ఏంటంటే ఏమిలే, మీరు తరగతి గదిలో కూర్చున్నారు, మిమ్మల్ని స్టూడెంట్స్ అంటారు. ఆరోగ్యం బాలేక మీరు హాస్పిటల్లో ఉన్నారు, మిమ్మల్ని పేషెంట్స్ అంటారు. అక్కడ మీరే, ఇక్కడ మీరే, పేర్లు మారే. ఇక్కడ కూడా సేమ్. ఇక్కడ టెన్స్ వచ్చే వరకు వీటిని నేను సబ్జెక్ట్స్ అంటున్నా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో వీటిని ప్రొనౌన్స్ అంటున్నా. మరి ఐ అనేటటువంటి పదాన్ని ఫస్ట్ పర్సన్ సింగ్యులర్ అని అంటారు. ఏమంటారు? ఫస్ట్ పర్సన్ సింగ్యులర్. వి అనే పదాన్ని ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అని అంటారు. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అని అంటారు. యు అనే పదాన్ని సెకండ్ పర్సన్ సింగ్యులర్ అండ్ ప్లూరల్ రెండు వస్తాయి. ఎందుకు వస్తాయి రెండు? యు అంటే నీవు అని అర్థం వస్తుంది, మీరు అనే అర్థం కూడా వస్తుంది. కాబట్టి ఇది సెకండ్ పర్సన్ సింగులర్ అవుతుంది, ప్లూరల్ అవుతుంది. దే అనే పదం థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటారు టీచర్. దే అనే పదాన్ని ఏమంటారంట? థర్డ్ పర్సన్ ప్లూరల్. ఈ షీట్ అనే వాటిని థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటారు టీచర్. ఈ షీట్లను ఏమంటారు? థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటారు. చూద్దాం మరి
ఐ అంటే నేను, నేను అంటే ఒకడిని కాబట్టి సింగులర్, ఫస్ట్ పర్సన్ సింగులర్. వి అంటే మేము, మేము అనేది బహువచనం ప్లూరల్ కాబట్టి ఫస్ట్ పర్సన్ ప్లూరల్. యు అంటే నీవు మీరు, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్. దే వాడు ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్. హీ అతడు, షీ ఆమె, ఇట్ అది థర్డ్ పర్సన్ సింగులర్స్. టీచర్ సార్ సింగులర్ అంటే ఏకవచనం, ప్లూరల్ అంటే బహువచనం మాకు అర్థమైంది. కానీ మీరు ఇక్కడ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటున్నారు చూడు, అవి అర్థం కాదు. అవి మళ్ళీ ఒక్కసారి చెప్పండి, ఇది మీ డౌట్. టీచర్ ఏమి లేదు. వాట్ ఈస్ ఫస్ట్ పర్సన్, వాట్ ఈస్ సెకండ్ పర్సన్, వాట్ ఈస్ థర్డ్ పర్సన్ బేసిక్స్ నేర్చేసుకుందాం. ఇప్పుడు చూద్దాం. ఇద్దరి వ్యక్తుల మధ్య సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు మాట్లాడుతున్న వ్యక్తిని అనగా స్పీకర్ ను ఫస్ట్ పర్సన్ అంటారు. అంటే ఇప్పుడు నాతో మీరు మాట్లాడుతున్నారు, మీ మధ్య నా మధ్య సంభాషణ జరుగుతుంది. మాట్లాడుతున్నది మీరా నేనా? నేను. అంటే నేను స్పీకర్ కాబట్టి నేను ఏ పర్సన్? ఫస్ట్ పర్సన్. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ ఎవరితో అయితే మాట్లాడుతున్నారు అంటే లిజనర్, మీరు వింటున్నారు. నేను మీతో మాట్లాడుతుంటే మీరు వింటున్నారు అంటే లిజనర్. లిజనర్ ఏమంటారంటే సెకండ్ పర్సన్ అంటారు. స్పీకర్, లిజనర్ ఇద్దరం కలిసి ఎవరి గురించి అయితే మాట్లాడుతామో వాళ్ళను థర్డ్ పర్సన్ అంటారు. అంటే అల్టిమేట్ గా స్పీకర్ ఈజ్ ఫస్ట్ పర్సన్, లిజనర్ ఈజ్ సెకండ్ పర్సన్. స్పీకర్ అండ్ లిజనర్ బోత్ డిస్కసింగ్ ఆఫ్ హూమ్, ఇద్దరం కలిసి ఎవరి గురించి అయితే మాట్లాడుతారో వాళ్ళని ఏమంటారంటే థర్డ్ పర్సన్ అంటారు. సో ఇంగ్లీష్ లో టెన్సెస్ అనే టాపిక్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా నువ్వు చెప్పాల్సిన అంశం ఏంటంటే సబ్జెక్ట్ అనే అంశాన్ని చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఎంబడి ఏం చేస్తారు తెలుసా? వెంటనే టెన్సెస్ 3 రకాలు అని చాలా గంభీరంగా చెప్తారు. ఏవేవి చెప్పండి నాన్న అని స్టూడెంట్స్ అడిగితే స్టూడెంట్స్ ఏమంటారంటే సార్ మీరు చెబుతుంటారు ఇలా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, మూడవది ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్ నిజానికి ప్రస్తుతం జరిగే పనులు ప్రజెంట్ టెన్స్ లో, వర్తమాన కాలంలో ప్రస్తుతం జరిగే పనులు ప్రజెంట్ టెన్స్ లో, గతంలో జరిగిపోయిన పనులు అంటే నిన్న, మొన్న, పోయిన నెల, పోయిన వారం, పోయిన సంవత్సరం, 10 సంవత్సరాల కింద పాస్ట్ టెన్స్, భవిష్యత్తులో జరగబోయే పనులు రేపు, ఎల్లుండి, వచ్చే వారం, వచ్చే నెల ఫ్యూచర్ టెన్స్. సార్ వీటిని తెలుగులో ఏమంటున్నావు తెలుసా? వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. వర్తమాన, భూత, భవిష్యత్ కాలం అని మీరు అన్నారు. స్టూడెంట్ డౌట్ వచ్చింది, సార్ అంటే చెప్పు నాన్న. మీరేమో వర్తమాన కాలం సార్, మీరేమన్నారు సార్? టెన్సెస్ అంటే కాలాలు అన్నారు. మీరు ఇక్కడ వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం అంటున్నారు. కానీ చిన్ననాటి నుంచి మా అమ్మ నాన్నలు నాకేం చెప్పారంటే ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అని చెప్పారు. ఆ కాలాలు మీరు చెబుతున్న కాలాలు ఒక్కటేనా? ఎండాకాలం ప్రజెంట్ టెన్స్ అవుతుందా? చలికాలం పాస్ట్ టెన్స్ అవుతుందా? వర్షకాలం ఫ్యూచర్ టెన్స్ అవుతుందా? ఆ కాలాలు ఈ కాలాలు ఒక్కటేనా అనే ప్రశ్న విద్యార్థి అడిగితే ఏం చెప్పాలో నెక్స్ట్ తరగతిలో మనం మాట్లాడుకుందాం. మరలా ఈ ఒక్కొక్క టెన్స్ తిరిగి 4 రకాలుగా విభజించారు. ఎన్ని రకాలుగా? 4 రకాలు. కాబట్టి మొత్తం ఎన్ని టెన్స్ల గురించి మాట్లాడుకోవాలంటే 12 టెన్స్ల గురించి మాట్లాడుకోవాలి. చాలా అద్భుతమైన టాపిక్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్.
కాబట్టి ఈ అంశాల గురించి చర్చించడం ద్వారా స్పోకెన్ ఇంగ్లీష్ పైన నీకు అవగాహన వస్తుంది. రెగ్యులర్ గా గతాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ 100% కొన్ని రెగ్యులర్ గా అడుగుతున్నాడు. ఒకటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్, రెండవది సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. మళ్ళీ చెప్తున్నా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్. ఈ 4 ఎక్కువగా అడుగుతున్నాడు. కాంబినేషన్స్ అడుగుతున్నాడు. మీకు టెన్సెస్ పైన అవగాహన ఉంటే నేను ఓ చిన్న మాట అడుగుతున్నా. ఐ డూ మై వర్క్, ఐ డూ మై హోంవర్క్ డైలీ, ఐ డూ మై హోంవర్క్ డైలీ, ఐ డూ మై హోంవర్క్ డైలీ. నేను అడిగే మాట, వాట్ ఈస్ ద నెగటివ్ సెంటెన్స్ టు దిస్? దీనికి నెగటివ్ సెంటెన్స్ ఏమైతుంది? ఇంకొక ప్రశ్న, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ పైన మీకు అవగాహన ఉంటే ఇంకొక ప్రశ్న, she has many dreams, she has many dreams, she has many dreams అనే పదానికి నెగటివ్ సెంటెన్స్ ఏమవ్వచ్చు? ఏమవ్వచ్చు? అదే విధంగా ఇలా అంటున్నా నేను, I used to play chess, I used to play chess. లేదా I wish I had a car, I wish I had a car, I wish I had a car, I used to play chess. పై రెండు వాక్యాలలో అన్రియల్ పాస్ట్ యాక్షన్ ను తెలియజేసే వాక్యం ఏది? అసలు అన్రియల్ పాస్ట్ యాక్షన్ అన్నది 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంది. మీరెప్పుడైనా చూసారా? నేను ఇంకొక మాట అడుగుతున్నాను. ఇంకొకటి, I am believing in you, I am believing in you. అసలు ఈ వాక్యం సరి అయినదా సరికానిదా? ఒకవేళ అదే విధంగా she is hating me, she is hating me, ఇది సరి అయినదా సరికానిదా? అంటే బిలీవ్ అనే పదానికి ఇంగును చేర్చారు, హేట్ అనే పదానికి ఇంగును చేర్చారు. ఇంగ్లీష్ గ్రామర్ లో బిలీవ్ అనే పదానికి హేట్ అనే పదానికి ఇంగును చేర్చరాదు. అలాంటి ఇంకా ఏ పదాలు ఉన్నాయి? ఏ పదాలకు మనం చేర్చకూడదు? నేను ఇంకొక మాట అడుగుతున్నాను మిమ్మల్ని. ఏమడుగుతున్నానంటే, హ్యావ్ మరియు హ్యావింగ్, హ్యావ్ మరియు హ్యావింగ్ అసలు ఈ రెండు పదాలు ఉన్నాయా? ఉంటే రెండింటికి అర్థమేంటి? ఇంకొక మాట అడుగుతున్నాను మిమ్మల్ని. సి అనే పదం, సీయింగ్ అనే పదం, సి అనే పదం, సీయింగ్ అనే పదం, ఈ రెండు పదాలు ఉన్నాయా? ఉంటే అర్థమేమి? హియర్, HEAR, హియర్, హియరింగ్,
అసలు ఈ రెండు పదాలు ఉన్నాయా, ఉంటే అర్థం ఏమిటి, వీటికి టెన్సెస్ కు సంబంధం ఏమిటి, ఈ పదాలను టెన్సెస్ లో ఎప్పుడు ఉపయోగించాలి, ఎప్పుడు ఉపయోగించరాదు, మరి వీటికి అసలు తేడాలేమిటి, అనేకమైన అంశాల యొక్క ప్రస్తావన టెన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. 1, 2 కాదు, 12 టెన్సెస్ ఉంటాయి. అయితే టెన్సెస్ అనే టాపిక్ నీకు రావాలంటే, టెన్సెస్ అనే టాపిక్ నీకు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా, ఈ మధ్య కాలంలో ఫార్ములా అనే పదానికి ప్లూరల్ ఫార్ములా అనే పదానికి ప్లూరల్ ఫార్ములే, ఈ కలపాలి, ఫార్ములే. చాలా మంది ఈ మధ్య కాలంలో 12 టెన్సుల యొక్క ఫార్ములేను అంటే సూత్రాలను బైహార్ట్ చేస్తున్నారు. కానీ నేనేమంటున్నా, టెన్స్ యొక్క పేరే ఫార్ములా. ఈ విషయం మనకు అర్థం కావట్లా. టెన్స్ పేరే ఫార్ములా, టెన్స్ పేరులోనే ఫార్ములా అంతర్గతంగా ఉంటుంది. మరి టెన్స్ పేరులో ఫార్ములా ఎలా ఉంటుందో నేను చెప్తా క్లాస్లో. టెన్స్ పేరు చెప్తే ఫార్ములా చెప్పొచ్చా? చెప్పొచ్చు. మరి ఎలా అప్లై చెయ్యాలి? అప్లై చెయ్యాలంటే టెన్సెస్ కు ఏమేం రావాలి నీకంటే, ఒక టెన్స్ యొక్క మొట్టమొదట నీకు డెఫినేషన్ తెలియాలి. రెండవది ఒక టెన్స్ యొక్క ఫార్ములా తెలియాలి. ఒక టెన్స్ యొక్క కీవర్డ్ తెలియాలి. కీవర్డ్స్. ఇంకొకటి ఒక టెన్స్ యొక్క హౌ టు మేక్ ఏ సెంటెన్స్, వాక్య నిర్మాణం ఎలా జరగాలి. చివరిది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, పరీక్షల్లో అడిగే విధానం తెలియాలి. ఒక టెన్స్ యొక్క డెఫినేషన్, ఫార్ములా, కీవర్డ్స్, హౌ టు మేక్ ఏ సెంటెన్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక్కొక్క టెన్స్ లో ఈ 5 అంశాలు నీకు తెలిసినప్పుడు మాత్రమే ఒక టెన్స్ పైన నీకు అద్భుతమైన అవగాహన వస్తుంది. నేను ఇంకో ప్రశ్న మీకు వీలుంటే, షీ డస్ హోంవర్క్ అని నేను అన్నాను. ఇందులో డస్ అనే పదం మెయిన్ వర్బా, హెల్పింగ్ వర్బా? దిస్ ఇస్ మై క్వశ్చన్. డస్ అనే పదం మెయిన్ వర్బా, హెల్పింగ్ వర్బా? అంటే చాలా అంశాల గురించి మనం టెన్సెస్ లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. టెన్సెస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. టెన్సెస్ అనే టాపిక్ నేర్చుకున్న వెంటనే మనం చేయాల్సిన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఇమీడియట్గా వాయిస్ అనే టాపిక్లోకి వెళ్ళాలి మనం. ఎందుకంటే వాయిస్ అనే టాపిక్ పూర్తిగా టెన్సెస్ పైన ఆధారపడి ఉంటుంది. మరి వాయిస్లో ఆల్రెడీ మీకు తెలుసు టీచర్స్, యాక్టివ్ వాయిస్ మరియు ప్యాసివ్ వాయిస్ 2 అంశాలు ఉంటాయి. యాక్టివ్ వాయిస్ మరియు ప్యాసివ్ వాయిస్. మరి ఏంటి యాక్టివ్ వాయిస్ అంటే, మరియు ఏంటి ప్యాసివ్ వాయిస్ అంటే అనే అంశాలను కూడా మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటూనే నిజానికి వాయిస్ను నేర్చుకునేటప్పుడు మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే, మొట్టమొదట అసలు ట్రాన్సిటివ్ వర్బ్స్ అనగానేమి మరియు ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అనగానేమి అనే అంశాలను మనం నేర్చుకోవాలి.
ఇవి నేర్చుకున్న తర్వాత నిజానికి మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కు సాంప్రదాయబద్ధమైన అనేకమైన అంశాలను నేర్చుకుంటాం. కానీ మీరు ఒకసారి 8th క్లాస్ లేదా 9th క్లాస్ని అబ్జర్వ్ చేస్తే ఉదాహరణకు ఇలా యాక్టివ్ వాయిస్లో ఒక ప్రశ్న ఇస్తున్నాడు. ఎలాగంటే సంబడి హ్యాజ్ stolen my purse. Somebody has stolen my purse. ఇది యాక్టివ్ వాయిస్లోని ప్రశ్న. దీనిని మరి ప్యాసివ్ వాయిస్లోకి మనం మార్చాలంటే ప్రశ్న ఇక్కడ సబ్జెక్ట్ సంబడి అనే పదంతో మొదలైంది. సంబడి. నేనేమడుగుతున్నానంటే యాక్టివ్ వాయిస్లో ఉన్న ప్రశ్న సంబడి, సమ్వన్, సంథింగ్. సంబడి, సమ్వన్, సంథింగ్. ఎవ్రీబడి, ఎవ్రీవన్, ఎవ్రీథింగ్. ఎవ్రీబడి, ఎవ్రీవన్, ఎవ్రీథింగ్. ఎనీబడి, ఎనీవన్, ఎనీథింగ్ అనే పదాలతో మొదలైతే ప్యాసివ్ వాయిస్ ఎలా ఉండవచ్చు? అదేవిధంగా యాక్టివ్ వాయిస్లోని ఒక ప్రశ్న ఒకవేళ నోబడి అనే పదంతో మొదలైతే నోబడి కాల్స్ మీ. నోబడి కాల్స్ మీ అంటే నోబడి, నో వన్, నథింగ్. నోబడి, నో వన్, నథింగ్ అనే పదాలతో మొదలైతే ప్యాసివ్ వాయిస్ ఎలా ఉండవచ్చు? అదేవిధంగా మరలా ఒకవేళ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కు మార్చే క్రమంలో ఒకవేళ యాక్టివ్ వాయిస్లో గనక 2+V1 వస్తే, యాక్టివ్ వాయిస్లో 2+V1 వస్తే ప్యాసివ్ వాయిస్లో అది ఎలా మారాలి? ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్లో నేను క్వశ్చన్ ఏమంటున్నాను టీచర్ అంటే ఇట్ ఈజ్ టైమ్ టు గెట్ ఏ జాబ్. ఇట్ ఈజ్ టైమ్ టు గెట్ ఏ జాబ్. టు గెట్ అని వచ్చింది. మరి ఇక్కడ ఇట్ ఈజ్ అనే పదంతో మొదలయ్యింది. అప్పుడు ప్యాసివ్ వాయిస్ ఎలా ఉండవచ్చు అంటే సాంప్రదాయబద్ధంగా మనం నేర్చుకున్నటువంటి నియమాలు కాకుండా దానికి మించి ప్రశ్నలు అడిగే విధానం డిఎస్సిలో ఉండవచ్చు. కాబట్టి మనం చాలా డెప్త్గా అనాలసిస్ చేయాల్సిన అవసరం ఉంది. మరియు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కు మారేటప్పుడు మనమంతా కూడా V3 పక్కన యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి ఒక వాక్యం మారేటప్పుడు మనమంతా V3 పక్కన బై అనే ప్రిపోజిషన్ను రాస్తున్నాము. V3 పక్కన బై అనే ప్రిపోజిషన్ను రాస్తున్నాము. కానీ ఒకవేళ సాటిస్ఫైడ్ అనే పదము, సాటిస్ఫైడ్ అనే వర్బ్ వస్తే ప్యాసివ్ వాయిస్లో మనం ఉపయోగించవలసిన ప్రిపోజిషన్ బైయా లేదా ఇంకా ఏదైనా ఉపయోగించాలా? బై ఉపయోగిస్తే నేను తప్పంటున్నాను, మరి ఏం ఉపయోగించాలి? అదేవిధంగా ఒకవేళ సర్ప్రైజ్డ్ అనే పదం వస్తే V3 పక్కన బై ఉపయోగించరాదు, మరి ఏమి ఉపయోగించాలి? సో అనేకమైన అంశాల పట్ల మనం యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో చదువుకోవాల్సిన అవకాశం ఉంది, చదవాల్సిందే.
టీచర్స్ ఐదవ టాపిక్గా మనం నేర్చుకోవాల్సింది ఏదంటే ఈఫ్ క్లాజ్. ఐదవ టాపిక్ ఏమంటున్నాను టీచర్స్ అంటే ఈఫ్ క్లాజ్. ఈఫ్ క్లాజ్కే మరొక పేరు కండిషనల్ క్లాజ్. ఈఫ్ క్లాజ్కే మరొక పేరు కండిషనల్ క్లాజ్. అసలు ఏంటి ఇఫ్ క్లాజ్ ఏంటి, కండిషనల్ క్లాజ్ ఏంటి? ఇఫ్ అనేటటువంటి పదాన్ని నేర్చుకునే సందర్భంలోనే మనం వెంటనే అన్లెస్ అనేటటువంటి మరొక పదం గురించి మనం నేర్చుకోవాలి. అసలు ఇఫ్ మరియు అన్లెస్ అనే రెండు పదాలను వాక్య నిర్మాణంలో ఎలా ఉపయోగించాలి, వాటికి ఇంగ్లీష్ గ్రామర్లో మనకున్న నియమాలేంటో మనం నేర్చుకోవాలి. చిన్నగా మీకు ఒక మాట ఏం చెప్తున్నానంటే, ఇఫ్ మరియు అన్లెస్ అనే రెండు పదాలు బేసిక్ ఇంగ్లీష్ ప్రకారం మనం వీటిని సబార్డినేట్ కంజంక్షన్స్గా తీసుకుంటాం. ఏ కంజంక్షన్స్? సబార్డినేట్ కంజంక్షన్స్. మరి ఇవి సబార్డినేట్ కంజంక్షన్స్ అవుతూ సబార్డినేట్ కంజంక్షన్స్లో ఏమి తెలియజేస్తాయి టీచర్స్ అంటే, ఇఫ్ మరియు అన్లెస్ అనే రెండు పదాలు కండిషన్ను తెలియజేస్తాయి. సబార్డినేట్ కంజంక్షన్స్ అవుతూ ఏమి తెలియజేస్తాయి? అందులో కండిషన్ను తెలియజేస్తాయి. అందుకే వీటిని ఏమంటున్నామంటే కండిషనల్ క్లాజెస్ అంటున్నాం. ఏమంటున్నాము టీచర్? కండిషనల్ క్లాజెస్. మీకు ఇంకొక మాట కూడా నేనేం చెబుతున్నానంటే, ఒకటే మాట గుర్తుంచుకోండి. ఇంకొంచెం ముందుకెళ్ళి ఒక మాట చెప్పండి సార్ అంటే, ఇఫ్ మరియు అన్లెస్లతో వచ్చిన ఒక వాక్యము ఖచ్చితంగా అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది టీచర్. ఏ క్లాజ్ అవుతుంది? అడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. మరి అడ్వర్బ్ క్లాజ్లో ఏమవుతుందంటే అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్ అవుతుంది టీచర్. అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్. అసలు అడ్వర్బ్ క్లాజ్ అంటే ఏంటి, అడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కండిషన్ అంటే ఏంటి అనేది మళ్ళీ ఇమీడియట్గా ఇఫ్ క్లాజ్ అన్లెస్ చదువుకోగానే మనం చదువుకోవలసినటువంటి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్లాజెస్ మరియు ప్రేజెస్. క్లాజెస్ అండ్ ప్రేజెస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. జాగ్రత్తగా వినాలి మీరంతా దయచేసి. అంటే ఇక్కడ అన్లెస్ ఇఫ్ అనేది చదువుకున్నాం. ఆల్రెడీ మీకు తెలుసు అన్లెస్ అనేది వాక్యానికి నెగిటివ్ మీనింగ్ని ఇస్తుంది, అంటే వ్యతిరేక అర్థాన్ని ఇస్తుంది అన్లెస్. ఇది చదవగానే మనం ఏం చదవాలంటున్నాను నేను? క్లాజెస్ అండ్ ప్రేజెస్. టీచర్స్ గతంలో 2017 బిఫోర్ 2018 డిఎస్సి మీరు 2 టెట్లు రాశారు. 2 టెట్టుల్లో మొదటి టెట్ను అబ్జర్వ్ చేయండి ఒకసారి. మొదటి టెట్ ప్రీవియస్ పేపర్స్ను అబ్జర్వ్ చేస్తే ప్రతి ఎగ్జామినేషన్లో క్లాజెస్ మరియు ప్రేజెస్ నుంచి ప్రతి ఎగ్జామ్లో దాదాపు మినిమం 5 ప్రశ్నలు అడిగాడు ఒకటే టాపిక్ నుంచి. చాలా సందర్భాలలో ఒక టాపిక్ నుంచి ఒక ప్రశ్న అడగడమే చాలా కష్టం. అలాంటిది క్లాజెస్ ప్రేజెస్ నుంచి మినిమం 5 క్వశ్చన్స్ అడిగాడు. అంత ప్రాధాన్యత ఇచ్చాడు. అసలు క్లాజెస్ ప్రేజెస్ మనకు ఎక్కడున్నాయంటే 9th క్లాస్ అండ్ 10th క్లాస్లో ఉన్నాయి. అందుకే నేనేమంటున్నానంటే ఎస్జిటి వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దయచేసి ఇంగ్లీషు గ్రామర్ 8th క్లాస్ వరకు కాదు, 10th క్లాస్ వరకు, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఖచ్చితంగా చదవాల్సిందే. మరి ఈ క్లాజెస్ అండ్ ప్రేజెస్లో
అసలు నౌన్ క్లాజ్ అనగానేమి, నౌన్ క్లాజ్ అనగానేమి, మరియు అడ్జెక్టివ్ క్లాజ్ అనగానేమి, అడ్జెక్టివ్ క్లాజ్ అనగానేమి, అడ్వర్బ్ క్లాజ్ అనగానేమి, అడ్వర్బ్ క్లాజ్ అనగానేమి, వీటి తర్వాత ఈ అడ్జెక్టివ్ క్లాజ్నే మరలా రిలేటివ్ క్లాజ్ అంటాం. రిలేటివ్ క్లాజ్ అనగానేమి, రిలేటివ్ క్లాజ్ అనగానేమి, మరలా మీరు చదవాల్సిన మరొకటి ఏదంటే డిఫైనింగ్ క్లాజ్ అనగానేమి, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ మరియు నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజ్ అనగానేమి, మరియు ఫైనైట్ క్లాజ్, ఫైనైట్ క్లాజ్ అనగానేమి, ఫైనైట్ క్లాజ్ అనగానేమి, మరియు నాన్ ఫైనైట్ క్లాజ్ అనగానేమి, నాన్ ఫైనైట్ క్లాజ్ అనగానేమి, నాన్ ఫైనైట్ క్లాజ్ అనగానేమి, ఇవన్నీ చదవాలి మనం. మీరు 10th క్లాస్ పుస్తకంలో 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 11లో మీకు డిఫైనింగ్ రిలేటివ్, నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ ఉంటాయి. మరియు వీటి తర్వాత అసలు నౌన్ ప్రేజ్ అనగానేమి, నౌన్ ప్రేజ్ అనగానేమి, అడ్జెక్టివ్ ప్రేజ్ అనగానేమి, అడ్జెక్టివ్ ప్రేజ్ అనగానేమి, అడ్వర్బ్ ప్రేజ్ అనగానేమి, అడ్వర్బ్ ప్రేజ్ అనగానేమి, వర్బ్ ప్రేజ్ అనగానేమి, వర్బ్ ప్రేజ్ అనగానేమి, జెరండ్ ప్రేజ్ అనగానేమి, జెరండ్ ప్రేజ్ అనగానేమి అనే అంశాలు మనం చదువుకోవాలి. అంటే క్లాజెస్ మరియు ప్రేజెస్ అనే టాపిక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఆఫ్ ఇంగ్లీష్. వాటిని చదివే క్రమంలో ఎలా గుర్తించాలి, చూడగానే సమాధానం ఎలా ఇవ్వాలి అనే అంశాలను మనం తరగతిలో డిస్కస్ చేద్దాం. అంటే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. మరి నెక్స్ట్ 7th టాపిక్ ఏం తీసుకుందామంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, వాక్యాల యొక్క రకాలు. అవి మనకు ఆల్రెడీ తెలుసు. ఏవేవి? అసర్టివ్ సెంటెన్సెస్, అసర్టివ్ సెంటెన్సెస్. రెండవది ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. మూడవది ఇంపరేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్సెస్. నాలుగవది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. మరలా ఈ అసర్టివ్ సెంటెన్సెస్కే మరొక పేరు డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటారు. అసర్టివ్ సెంటెన్సెస్కి మరొక పేరు డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటారు. మరలా ఈ డిక్లరేటివ్ అసర్టివ్ సెంటెన్సెస్ని మరలా స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. మరలా ఈ అసర్టివ్ డిక్లరేటివ్ స్టేట్మెంట్స్ని మరలా అఫర్మేటివ్ సెంటెన్సెస్ అని కూడా అంటారు. అఫర్మేటివ్ సెంటెన్సెస్ అని కూడా అంటారు. మరి అసర్టివ్ సెంటెన్స్ని ఎలా గుర్తించాలి, ఇంటరాగేటివ్ సెంటెన్స్ను ఎలా గుర్తించాలి? మరలా ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్లోనే
రెండు రకాలుగా ఇస్తున్నాడు. ఒకటి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ ఒకటైతే రెండవది డబల్ హెచ్ వర్డ్ క్వశ్చన్స్ అంటున్నాడు. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్, డబల్ హెచ్ వర్డ్ క్వశ్చన్స్ అంటున్నాడు. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎక్కడున్నాయి? మనకు 8th క్లాస్ బుక్లో ఉన్నాయి. అంటే ఒక వాక్యాన్ని ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈజ్ ఏ టీచర్, ఈ ఈజ్ ఏ టీచర్, ఈ వాక్యాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్గా లేదా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్గా మార్చమంటే, ఇంటరాగేటివ్ సెంటెన్స్గా లేదా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్గా మార్చమంటే మీరు చెయ్యాల్సింది చిన్న పని ఏమీ లేదు. హెల్పింగ్ వర్బును సబ్జెక్టు ముందుకు తీసుకొని రావాలి. హెల్పింగ్ వర్బ్ ఎప్పుడైతే సబ్జెక్టు ముందుకు వస్తుందో అప్పుడు ఆ వాక్యము ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్గా మారిపోతుంది. చివరన క్వశ్చన్ మార్కును ఉంచాలి. అంటే ఈజ్ హీ ఏ టీచర్, చివరన క్వశ్చన్ మార్క్. దీనినే మనం ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ లేదా ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటున్నాం. మరి టీచర్ సార్ ఇంత ఈజీయా అంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను, ట్రై చేయండి. ఉదాహరణకు షీ హ్యాస్ ఏ డ్రీమ్. షీ హ్యాస్ ఏ డ్రీమ్ అనేటటువంటి ఒక వాక్యానికి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ ఏమవ్వచ్చు? హ్యాజ్ షీ అవుతుందా? అవ్వదు. మరి ఏమవుతుంది? ఇంకొకటి అడుగుతున్నా, ఐ హ్యావ్ ఏ డ్రీమ్. ఐ హ్యావ్ ఏ డ్రీమ్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ చెప్పండి చూద్దాం. హ్యావ్ ఐ? కాదు. మరి ఏమవుతుంది? దీనికి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ డూ ఐ హ్యావ్. డూ ఐ హ్యావ్ ఏ డ్రీమ్. షీ హ్యాజ్ ఏ డ్రీమ్కు డస్ షీ హ్యావ్. డస్ షీ హ్యావ్ ఏ డ్రీమ్. మరి సార్ ఇక్కడ హ్యావ్ లేదా హ్యాజ్ ముందుకు రాకుండా ఎందుకు డూ వచ్చింది, ఎందుకు డస్ వచ్చింది, రావడానికి గల కారణాలు ఏమిటి అనేది మనం నెక్స్ట్ టాపిక్ ఆన్లైన్లో మాట్లాడుకుందాం. అంటే మనము టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఈ 4 సెంటెన్సెస్ గురించి మాట్లాడుకోవాలి. మాట్లాడుకునే క్రమంలో చాలా డెప్త్ అనాలిసిస్ జరగాలి. టీచర్స్ మరలా ఈ టాపిక్ తర్వాత 8th టాపిక్ స్పీచ్. దీనినే మనకు సిలబస్ కాపీలో రిపోర్టెడ్ స్పీచ్ అని ఇస్తాడు, లేదా నరేషన్ అని కూడా ఇస్తాడు. రిపోర్టెడ్ స్పీచ్ లేదా నరేషన్. డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ స్పీచ్ ఏ నియమాల మీద ఆధారపడి ఉంటుంది? డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ స్పీచ్లో ఎలాంటి మార్పులు జరగాలి? ఎలాంటి కొత్త మోడల్స్ అడగవచ్చు? అడిగితే మనం సమాధానం ఎలా ఇవ్వాలి? మరలా టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో నేర్చుకున్న విధంగా ఒక అసర్టివ్ సెంటెన్స్కు ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా ఉండాలి, ఒకవేళ ఇంటరాగేటివ్ సెంటెన్స్కు ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా ఉండాలి, ఇంపరేటివ్ సెంటెన్స్కి ఎలా ఉండాలి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కి ఎలా ఉండాలి అనే అంశాల గురించి మాట్లాడుకోవాలి. ఒకవేళ ఇండైరెక్ట్ స్పీచ్లో లేదా డైరెక్ట్ స్పీచ్లో వాక్యము లెట్ అనే పదంతో మొదలైతే ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా ఉండాలి, గతంలో స్పీచ్ అనే అంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగాడు అనే అంశం గురించి మనం డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ స్పీచ్లో మాట్లాడుకోవాలి. మరియు మీకు ఉదాహరణకి చెప్తున్నా, షీ సెడ్ టు మీ
She said to me, who are you? She said to me, who are you? మీరు అబ్జర్వ్ చేస్తే వాక్యాన్ని మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదటి దానిని క్యాపిటల్ లెటర్తో రాశాను. ఇక్కడ చివరన కామా ఉంది. మరి కామాకు ముందున్న ఈ వాక్యాన్ని ఏమని పిలవాలి? ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో ఉన్న ఈ వాక్యాన్ని ఏమని పిలవాలి? ఇన్వర్టెడ్ కామాస్ మధ్యలో ఉన్న మొదటి అక్షరం ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. మరి దీనిని మార్చేటప్పుడు సమాధానం ఏం రాస్తున్నానంటే she asked me who I am. చివరన ఫుల్ స్టాప్. షీ ఆస్క్డ్ మీ హూ ఐ ఆమ్. అసలు ఇక్కడ ఆస్క్డ్ అనే పదం ఎందుకు వచ్చింది? ఇక్కడ హూ అనే పదం ఎందుకు వచ్చింది? ఇక్కడ ఐ అనే పదం ఎందుకు వచ్చింది? ఇక్కడ యామ్ అనే పదం ఎందుకు వచ్చింది? మరియు చివరన క్వశ్చన్ మార్క్ లేకుండా ఫుల్ స్టాప్ ఎందుకు వచ్చింది? మళ్ళీ నేనే దీనిని ఏమంటున్నా, హూ ఐ ఆమ్ కాకుండా హూ ఐ వాజ్ అంటున్నాను. మరి యామ్ సరి అయినదా, వాజ్ సరి అయినదా? యామ్ ఉపయోగించాలా, వాజ్ ఉపయోగించాలా? ఏది ఉపయోగిస్తే మన సమాధానం కరెక్ట్ అవుతుంది అన్న అంశాలు మరలా ఆన్లైన్లో మాట్లాడుకుందాం. మరి స్పీచ్ అనే టాపిక్ నేర్చుకున్న తర్వాత మనం నేర్చుకోవలసిన మరొక అంశం ఏంటంటే ఆర్టికల్స్. మరి మీకు తెలుసు ఆర్టికల్స్ ఏవేవో మీకు తెలుసు. ఏ, అండ్, ద, ఈ మూడు పదాలను ఇంగ్లీష్లో ఆర్టికల్స్ అంటున్నాం. మరి టిహెచ్ఈ అనే పదాన్ని కొంతమంది ద అంటున్నారు, కొంతమంది ది అంటున్నారు. ద మరియు ది ఈ రెండింటిని ఎప్పుడు ప్రొనౌన్సియేట్ చెయ్యాలి? అసలు తేడా ఏమిటి? మరి ఏ ఎప్పుడు ఉపయోగించాలి, యాన్ ఎప్పుడు ఉపయోగించాలి, దా ఎప్పుడు ఉపయోగించాలి? దా ఉపయోగించడం కోసమే దాదాపుగా మనకు 75 రూల్స్ ఉన్నాయి, 75 నియమాలున్నాయి మనకు దా. మరి ప్రశ్నలు ఎలా అడుగుతున్నాడు? మరలా ఏ అండ్ ద అనే మూడు పదాలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమవుతాయి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారంగా ఏ అండ్ ద అనే మూడు పదాలను ఏమని పిలవాలి? మరియు ఏ అండ్ ద అనే మూడు ఆర్టికల్స్ను డిటర్మైనర్స్ అనవచ్చా? డిటర్మైనర్స్ అనవచ్చా అంటే ఒకవేళ డిటర్మైనర్స్ అంటే ఏమిటి అంటే ఆర్టికల్స్ అనే టాపిక్ నేర్చుకోవాలి. ఆర్టికల్స్ అనే టాపిక్ నేర్చుకునేటప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని నౌన్స్ గురించి మరల మాట్లాడాల్సి వస్తుంది. అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్న నౌన్స్కు ఆర్టికల్స్కు ఉన్న సంబంధం ఏమిటి? మరి ఆర్టికల్స్ను ఉపయోగించకూడని సందర్భాలేవి? ఆర్టికల్స్ని ఎప్పుడు ఉపయోగించాలి, ఆర్టికల్స్ని ఎప్పుడు ఉపయోగించరాదు అనే అంశాలపైన మనం మాట్లాడాల్సిన ఆవశ్యకత ఉంది. మరలా ఆర్టికల్స్ అయిపోగానే 10th టాపిక్ ఏం నేర్చుకుంటున్నామంటే మనం డిటర్మైనర్స్ నేర్చుకుంటున్నాము. అసలు ఏంటి ఈ డిటర్మైనర్స్ అంటే? ఈ డిటర్మైనర్స్ను ఎలా గుర్తించాలి, ఎలా గుర్తించి ఇంగ్లీష్లో వీటికి ఉన్న ప్రాధాన్యత ఏంటి అనే అంశాల గురించి మనం మాట్లాడుకోవాలి. మరలా ఒకవేళ ద ఇంగ్లీష్ అని ఉపయోగించవచ్చా, ఉపయోగించకూడదా? ఉపయోగిస్తే ఎప్పుడు ఉపయోగించాలి, అసలు ఉపయోగించకపోతే ఎప్పుడు ఉపయోగించరాదు? ద ఇంగ్లీష్ అంటే ఇక్కడ ఇది లాంగ్వేజ్ను తెలియజేస్తుందా, భాషను తెలియజేస్తుందా,
లేదా ప్రజలను తెలియజేస్తుందా, ప్రజలను తెలియజేస్తుందా అనే అంశాలు మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆర్టికల్స్ అనేవి చూడడానికి ఈజీగా ఉంటాయి, బట్ చాలా డెప్త్ సమాచారాన్ని ఇస్తాయి. కాబట్టి మనం ఖచ్చితంగా అవగాహన చేసుకోవాలి. ఆర్టికల్స్ వెంటనే డిటర్మైనర్స్ను చదవాలి. ఓకే టీచర్స్, డిటర్మైనర్స్ అయిన తర్వాత 11th టాపిక్గా 11వ టాపిక్గా సింపుల్ కాంప్లెక్స్, సింపుల్ కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్, సింపుల్ కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ సెంటెన్సెస్ అనే టాపిక్ను చదువుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను, సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ మనకు రావాలంటే మనం కంజంక్షన్స్ అనే టాపిక్ను చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. కంజంక్షన్, వీటినే మనం లింకర్స్ అన్నాం. కంజంక్షన్ అనే టాపిక్లో సబార్డినేట్ కంజంక్షన్ ఏది, కోఆర్డినేట్ కంజంక్షన్ ఏది అనే అంశాలు తెలిస్తే మనకు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్సెస్ పైన అద్భుతమైన అవగాహన వస్తుంది. మరియు ఇందులోనే రెండవ రకమైన ప్రశ్న ఏమడుగుతాడంటే, ఒక వాక్యాన్ని సింపుల్ నుంచి కాంప్లెక్స్కు, కాంప్లెక్స్ నుంచి కాంపౌండ్ సెంటెన్స్లోకి మార్చమని అడుగుతాడు. లేదా రెండు వేరువేరు వాక్యాలు ఇచ్చి నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నెయిదర్ నార్, ఎయిదర్ ఆర్ అండ్ బట్ అనేటటువంటి కంజంక్షన్ల చేత కలపమని అడుగుతాడు. అంటే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ అనే టాపిక్లో దాదాపుగా 50 కంజంక్షన్స్ వరకు వాక్యాలను కలిపే విధానాల గురించి మనం నేర్చుకుంటాము. ఆ వాక్యాలను కలిపే విధానమే తిరిగి మనకు భవిష్యత్తులో స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఉపయోగపడుతుంది. కాబట్టి సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ రావాలంటే మొట్టమొదట టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ పైన అవగాహన ఉండాలి. ఇది కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్.